ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మేము తిరుపతికి వెళ్ళామండి. ఫ్యామిలీతో ఎందుకు వెళ్ళామంటే మా బాబుకు పుట్టెంటుకలు తీయించడానికి వెళ్ళాము. తిరుపతికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మేము అన్ని బుక్ చేసుకోవాలి. తిరుపతిలో స్పెషల్ ఏంటో మీకు అందరికీ తెలుసు. తిరుపతి లడ్డు, తిరుపతి గుండు, ఆ వెంకన్న స్వామి. మేము దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే లైక్ 300, 500 ఉంటుంది. అది చేసుకోకుండా మేము కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్నాము. కళ్యాణం టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నామంటే ఆన్లైన్ కళ్యాణం అనమాట. సో అక్కడికి వెళ్ళి కళ్యాణంలో కూర్చోవడం అదంతా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మేము అలానే చేసుకున్నాము. సో ఆ కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళకి అక్కడ దర్శనం ఫ్రీగా ఉంటుంది. మేము లింగంపల్లి నుండి ట్రైన్ బుక్ చేసుకున్నాము. 2 టైర్ ఏసీ కోచ్ బుక్ చేసుకున్నామండి. సో ఇలా మనకి 2 టైర్ ఏసీ కోచ్లో మనకి బెడ్షీట్స్ కానీ లైక్ మనకి ఏది కావాలన్నా అది వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే చాలా ఉంటుంది కాబట్టి మేమైతే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాము. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి రూమ్స్ అలొకేట్ చేసేది సిఆర్ఓ ఆఫీస్ అండి. సో మీకు అక్కడికి వెళ్ళాక మీరు మీ దర్శనం టికెట్స్ చూపిస్తే మీకు ఎక్కడైతే రూమ్ ఖాళీ ఉంటుందో అక్కడ ఇస్తుంది. మాకు నందనంలో వచ్చింది. చాలా దగ్గర గుడికి వెనకాలే ఉంటుంది. మేము బై వాక్ వెళ్ళిపోయాము. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మేము ఆ రోజు ఈవినింగ్ ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు బయట వరాహ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్నాకే మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. దీని యొక్క స్థల పురాణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి నాకు భూదానం కావాలి అని అడుగుతాడు. సో ఈ ప్లేస్ ఇస్తాడనమాట వరాహస్వామి. కాబట్టి అలా చెప్తారు అక్కడ దర్శనం చేసుకోవాలని. ఇక మేము మళ్ళీ నందనంకి వచ్చేసామండి. సో అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ నాకు బాగా నచ్చింది. ఇలా చేపలు వేసేసి కింద మనము కూర్చోవచ్చు, లేదు మనకి ఇష్టం లేదంటే టేబుల్ మీద కూర్చోవచ్చు. మేమైతే కింద కూర్చొని మేము మాకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము ఆ నైట్కి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మా బాబుకి పుట్టెంటుకలు తీయించడానికి వెళ్ళాము. మనం ఎందుకు తిరుపతిలో వెంట్రుకలు ఇస్తాము అంటే స్వామివారు పుట్టలో ఉన్నప్పుడు శివుడి రూపంలో వచ్చిన ఆవు పాలు ఇస్తుంది. ఆ కాపరి వచ్చి స్వామివారికి కొట్టినప్పుడు వెంట్రుకలు పోతాయి. అప్పుడు నీలాదేవి వచ్చి వెంట్రుకలు వేసి స్వామికి నిజ రూపం వస్తుంది. సో నీలాదేవికి స్వామి వరం ఇస్తాడు. నీకు వచ్చిన వాళ్ళందరూ వెంట్రుకలు ఇస్తారు నా పేరు చెప్పుకొని. మేము మా దర్శనం చేసేసుకొని అక్కడ వెంగమామలోకి వెళ్ళి సో తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధి క్షేత్రాలు కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు నేను అవి చూపిస్తాను. మేము ఫస్ట్ వెళ్ళింది వేణుగోపాల స్వామి టెంపుల్ అట్టి. చాలా బాగుంది టెంపుల్. సో మీరు కూడా ఎప్పుడు చూసేసేయండి ఎలా ఉందో. నేను ఎప్పుడు చూడలేదండి ఈ సైజులో ఫుడ్ ఐటమ్స్ చేస్తానని. చూడండి అసలుకి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అది చూడండి, అది వడ ఎంత పెద్ద చేశారు అసలుకి. మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ గాయ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా అండి. ఆకాశగంగా నుండే వెంకటేశ్వర స్వామికి అభిషేకానికి నీళ్ళు తీసుకొని వెళ్తారు. అందుకే ఇది చాలా పవిత్రమైన జలంగా భావిస్తాము. మనం అక్కడికి వెళ్ళి మనం ఆ తీర్థాన్ని తాగినా తలపైన చల్లుకున్నా చాలా మంచిది అని అంటారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం. పాప వినాశనం యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ స్థల పురాణం ప్రకారం అక్కడ మనం స్నానం చేస్తే ఆ నీళ్ళతోని మనం ఎన్నో జన్మలు చేసుకున్న పాపం పోతుంది అని చెప్తారు. ఆ నీళ్ళు అనేవి 7 కొండల నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. సో మీరు ఈసారి విన్నప్పుడు తప్పకుండా ఇక్కడ స్నానం చేయండి. ఫోర్త్ ప్లేస్ మేము వెళ్ళింది ఇస్కాన్ టెంపుల్కి. చాలా బాగుందండి టెంపుల్. అక్కడ అసలు కృష్ణుడు 8 మంది రాధికలతో అలా నిల్చొని ఉంటారు. చాలా బాగుంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూపించండి. వీడియో తీయలేదు. లోపలికి వెళ్ళి ఇక్కడ మనకి ప్రసాదం కూడా ఇస్తారు. ఆ తాత అయితే అన్లిమిటెడ్ ప్రసాదం ఇస్తారు. వెళ్ళినప్పుడు తప్పకుండా తినండి. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి కపిల తీర్థం అండి. చాలామందికి తెలియదు ఏంటంటే తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలియదు. కపిల తీర్థంలో మహాశివుడు కపిలేశ్వరుడుగా ఉంటాడు కామాక్షి అమ్మవారితో.
తిరుపతికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా కపిలేశ్వరుడి ఆలయం సందర్శిస్తేనే మీరు తిరుపతికి వెళ్ళి దర్శించుకున్నది కంప్లీట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళకపోతే మీరు తిరుపతికి వెళ్ళి చేసుకున్నది ఇన్కంప్లీట్ అవుతుంది అని అంటారు అక్కడి స్థల పురాణం ప్రకారం. సో ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అలానే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడ కపిల తీర్థం ఉంటుంది, అక్కడికి వెళ్ళి తలపైన నీళ్ళు చల్లుకోండి, చాలా మంచిది. ద లాస్ట్ ప్లేస్ అండి మేము వచ్చింది ఏంటంటే శ్రీకాళహస్తి టెంపుల్ అనమాట. అక్కడ కూడా శివుడు ఉంటాడు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే గ్రహణం వచ్చిన రోజు ప్రతి ఒక్క టెంపుల్ క్లోజ్ చేస్తారు, కానీ కాళహస్తి టెంపుల్ మాత్రం క్లోజ్ అవ్వదు. అక్కడ అభిషేకాలు అలానే జరుగుతాయి. అలానే కాళహస్తి టెంపుల్కి వచ్చినప్పుడు మీరు అక్కడ అన్నప్రసాదం తినండి. తిరుపతిలో ఎంత బాగుంటుందో ఇక్కడ అంతే బాగుంటుంది. ఇక్కడ కాస్త మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త విఐపి దర్శనం చేయించుకోండి. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక అక్కడ అన్నపూర్ణాదేవి ఉంటుంది, కింద ఉంటుందన్నమాట శివుడి వెనకాల. ఈసారి వెళ్ళినప్పుడు మీరు అమ్మవారిని దర్శించుకోండి. ఇది కళ్యాణ వేదిక అండి. ఇక్కడ అన్నప్రసన్న కానీ అక్షరాభ్యాసం కానీ పెళ్ళి కానీ ఏదైనా చేస్తారు ఇక్కడ. సో మేము వెళ్ళాము, ఇక్కడ చేయించాము మా బాబుకి అక్షరాభ్యాసం. ఈసారి మీరు వెళ్ళినప్పుడు వెళ్ళండి, చాలా బాగా చేస్తారు అక్కడైతే. ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయినాక మనకి గుడి వెనకాలే హయగ్రీవ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకు కంకణం ఇస్తారు. ఇదే హయగ్రీవ స్వామి టెంపుల్ అండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. ఈసారి మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి, అన్ని దగ్గరికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఒక కంప్లీట్ దర్శనం చేసుకోండి. మీ అనుభూతి ఎలా ఉందో నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.